ఒకవేళ మీరు 20,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఒక్కసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేసి చూడండి. మీకు ప్రైజెస్ అన్నీ పెరిగిపోయి ఉంటాయి. ఒకప్పుడు 20,000 రూపాయల దగ్గర చాలా మంచి ఫోన్స్ వచ్చేవి. మోటో H60 ఫ్యూజన్, నథింగ్ ఫోన్ 3A, వివో T4, ఐక్యూ Z10, రియల్మీ P4 Pro, ఇట్లా చాలా మంచి ఫోన్స్ వచ్చేవి. అవి ఒక ఆల్రౌండర్ ఫోన్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి ఫోన్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఏమని అంటే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయని మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియోలో. అయితే ఆ రీజన్స్ వల్ల స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అదేవిధంగా 20,000 రూపాయల దగ్గర ఉండే అన్ని ఫోన్స్ కూడా ఒక 2,000, 3,000 రూపాయల ప్రైజెస్ పెరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోన్స్ అన్ని కూడా ఒకప్పుడు 20,000 రూపాయల లోపు వచ్చేవి. ఇప్పుడు 22,000, 23,000 రూపాయల దగ్గరకు వస్తున్నాయి. మరి 20,000 దగ్గర ఏమొస్తున్నాయంటే ఒకప్పుడు 16,000, 17,000, 18,000 ఈ ప్రైస్లో దొరికే ఫోన్స్ అన్ని కూడా ఇప్పుడు 20,000 రూపీస్కి వస్తున్నాయి. సరే, సేల్స్ అయిపోయినాయి, ప్రైస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉంటే నేను ఏ ఫోన్ తీసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియోలో మీకు ఒక 6 ఫోన్స్ చెప్తాను. ఈ 6 ఫోన్స్ ప్రస్తుతానికి 20,000 రూపీస్ లోపే వస్తున్నాయి. వితౌట్ కార్డ్ ఆఫర్స్ 20,000 రూపీస్ లోపు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఏదైనా ఫోన్ ఫైనల్ చేసుకున్న తర్వాత ఒకసారి మన ఛానల్లో రివ్యూ చూడండి. మీకు అందులో చెప్పిన నెగిటివ్స్, చిన్న నెగిటివ్స్ అన్ని చెప్పుకుంటాను. అవన్నీ మీకు ఓకే అనుకుంటే ఆ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇప్పుడు 20,000 రూపీస్ లోపు వచ్చే ఏ ఫోన్లో కూడా మీకు పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ ఉండదు. అంటే మీరు గేమ్స్ ఆడడం కోసంగా తీసుకోవాలంటే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ దేనిలో కూడా అంత సూపర్గా ఉండదు. గేమింగ్ కోసంగా ఫోన్ తీసుకోవాలంటే మాత్రం 20,000 రూపీస్ లోపు వద్దు. కనీసం ఒక 23, 24 పెట్టుకుంటే అక్కడ మీకు మంచి ఫోన్స్ ఉన్నాయి. సో 25,000 రూపాయల్లో ఏ ఫోన్స్ కొనాలని నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ 20,000 రూపీస్ ఫోన్స్లో దేనిలో కూడా మీకు పర్ఫార్మెన్స్ అంటే గేమ్స్ ఎక్కువ ఆడతా అనుకుంటే ఏది కూడా సెట్ అవ్వదు. అండ్ కెమెరాస్ మీకు కొంచెం యావరేజ్ ఉంటాయి, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. సో ఇంకా లిస్ట్లోకి వెళ్ళిపోతే 20,000 రూపీస్ మీ దగ్గర ఉంటే మీకు బెస్ట్ ఆప్షన్ రియల్మీ P3 Pro. ఇది ఫ్లిప్కార్ట్లో 18,999 అమ్ముతున్నారు. ఈ లిస్ట్ మొత్తానికి ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్ గా ఈ ఫోన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీనిలో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా, ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. గేమ్స్ ప్రస్తుతానికి ఈ లిస్ట్ మొత్తంలోకి కొంచెం గేమ్స్ ఆడుకోవచ్చు అనే ఫోన్ ఏదైనా ఉందంటే ఈ రియల్మీ P3 Proనే. దీనిలో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఒక 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ కెమెరా ఒకటి ఉంటుంది, అది ఉన్నా లేదంటే. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా మీకు డే లైట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. లో లైట్ లో మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డే లైట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో ఓవరాల్ గా 20,000 రూపీస్ మీ దగ్గర ఉంటే బెస్ట్ ఆప్షన్ అక్కడ రియల్మీ P3 Pro. అదే ప్రైస్ కి రియల్మీ P4 కూడా వస్తుంది. బట్ P4 కన్నా P3 Pro బెటర్ ఆప్షన్. మీరు అనుకోవచ్చు P4 లేటెస్ట్ ఫోన్ కదా, P3 పాత జనరేషన్ కదా అని. యాక్చువల్గా ఈ రెండు ఫోన్స్ కి అంత డిఫరెన్స్ ఏం లేదు. హార్డ్లీ ఒక 5 months 6 months గ్యాప్ లో రెండు ఫోన్స్ లాంచ్ అయిపోయినాయి. సో మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం ఉండదు. P4 కన్నా P3 Pro తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. లేదు ఈ రియల్మీ P3 Pro వద్దు అనుకుంటే మీకు సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఐక్యూ Z10R లేదంటే వివో T4R. రెండు ఫోన్స్ ఒకటే. వివో T4R ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఐక్యూ Z10R అమెజాన్లో ఉంటుంది. రెండు సేమ్ ఫోన్స్. మీకు జస్ట్ ఆ ఐక్యూ బదులు వివో అని స్టిక్కర్ వేస్తారు. ఆ స్టిక్కర్ తప్పించి మీకు ఏం మారదు. జస్ట్ బ్యాక్ సైడ్ కలర్ మారద్ది. చూడడానికి ఫోన్ కూడా సేమ్ గా ఉంటుంది, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. సో మీకు ఫ్లిప్కార్ట్ లో తక్కువకి వస్తుంటే వివో T4R తీసుకోండి. అమెజాన్ లో తక్కువకి వస్తుంటే ఐక్యూ Z10R తీసుకోండి. రెండు సేమ్ ఫోన్స్. ఈ రెండు కూడా మంచి ఫోన్సే. ఈ రెండులో కూడా ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ బాగుంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గేమ్స్ అయితే ఈ ఫోన్లో ఆడుకోవచ్చు, బట్ మరీ ప్రో లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ గేమింగ్. అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ బ్యాటరీ కూడా 5700 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5700 అన్నా కూడా మీకు బ్యాటరీ లైఫ్ ఈజీగా ఒక 8 hours పైనే స్క్రీన్ టైం వస్తుంది. అండ్ దీనిలో కూడా IP68+69 రేటింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఇది కూడా ఆ ప్రైస్ కి వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి బెస్ట్ ఫోన్స్. ఈ 3 బెస్ట్ ఫోన్స్, అసలు డౌటే లేవు, తీసుకోవచ్చు. లేదు నాకు ఈ 3 ఫోన్స్ వద్దు, వేరే ఆల్టర్నేటివ్స్ చెప్పు అంటే ఇక్కడ Oppo K13. దీన్ని మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టుకోవచ్చు. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో అరౌండ్ 19,000 రూపీస్కి వస్తుంది. ఆ ప్రైస్ లో దీనిలో బ్యాటరీ హైలైట్ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అసలు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్. ఈజీగా 2 రోజులు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అది కూడా డీసెంట్ ప్రాసెసరే. మరి గేమ్స్ అవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జనరల్ టాస్క్ని ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా మీరు మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైటింగ్ బాగున్నప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి. ఈ ఫోన్ లో నెగిటివ్స్ అంటే నాకు IP రేటింగ్. దీనిలో IP65 రేటింగ్ ఉంటుంది. అదొక చిన్న నెగిటివ్. అండ్ కెమెరా, బ్యాక్ కెమెరాలో మీకు స్టెబిలైజేషన్ ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. సో కెమెరాస్ మీకు లో లైట్లో కొంచెం షేక్ అవుతున్నట్టు వస్తుంటాయి.
సో రెండు ఓకే అనుకుంటే ఈ ఒప్పో K13 మీకు బ్యాటరీ లైఫ్ బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి, రోజంతా వాడినా కూడా ఇంకా బ్యాటరీ మిగలాలి, అంత బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే ఈ ఒప్పో K13 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఈ 4 ఫోన్స్ వద్దు ఇంకా వేరే ఆల్టర్నేట్స్ చెప్పు అంటే పోకో X7 ఫ్లిప్కార్ట్ లో 18,000 రూపీస్ అమ్ముతున్నారు. ఇది కూడా మంచి ఫోనే ఆ ప్రైస్ కి. దీనిలో కూడా 1.5K ప్యానల్ ఉంటుంది. డిస్ప్లే దీనిలో చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా ఓకే, అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతా అనుకుంటే ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా దీనిలో డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ ఒక యూజ్లెస్ కెమెరా ఉంటుంది. అది ఉండాలంటే అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా మీకు డీసెంట్ ఉంటాయి, లైటింగ్ బాగున్నప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ బ్యాటరీ ఈ ఫోన్ లో కొంచెం బ్యాటరీ తక్కువ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదొక్కటి బ్యాటరీ కొంచెం తక్కువ వస్తుంది. అండ్ యూఐ Xiaomiలో మీకు హైప్రోఎస్ ఉంటుంది, ఆ యూఐ మీకు అంత సూపర్గా ఉండదు. ఇవి ఓకే అనుకుంటే ఈ పోకో X7 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు బ్రో నాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి మాత్రమే నాకు ఒక ఫోన్ కావాలి, 20,000 రూపీస్ లోపు కావాలంటే అక్కడ మీకు సామ్సంగ్ A35 వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో ఎగ్జాక్ట్ గా 19,999 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ ప్రైస్ కి సామ్సంగ్ బ్రాండ్ లోనే కావాలనుకుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే బాగుంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ అంటే కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నార్మల్గా కొన్ని బడ్జెట్ ఫోన్స్ లో సింగిల్ స్పీకర్ వస్తుంది, సామ్సంగ్ M17 ఇటువంటి ఫోన్స్ లో సింగిల్ స్పీకర్ ఉంటుంది, బట్ దీనిలో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, అదొక మంచి విషయం. అండ్ కెమెరాస్ కూడా దీనిలో పర్లేదు, బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా సామ్సంగ్ ఫోన్ కాబట్టి ఓకే బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ దీనిలో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్నింటిలో అట్లీస్ట్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి పనికి వస్తాయి, బట్ ఈ ఫోన్ మాత్రం మీకు గేమింగ్ అస్సలు పనికిరాదు. ఇది Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది. ఇది గేమింగ్ అస్సలు పనికిరాదు. మీరు హార్డ్లీ ఒక 3 years వాడితే ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. మీరు ఏం గేమ్స్ ఆడకపోయినా ఒక 3 yearsకే హ్యాంగ్ అయిపోద్ది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువే అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తక్కువే, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఇవ్వదు, మీరు సపరేట్ కొనుక్కోవాలి, అదొక ఎక్స్ట్రా ఖర్చు. అండ్ ఈవెన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఇది ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. ఫోన్ లాంచ్ అయినప్పుడు ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 17 దాకా వస్తుంది. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 రన్నింగ్ అనుకుంటా. మాక్సిమం ఇంకొక అప్డేట్ వస్తుంది, 1-2 అప్డేట్స్ వస్తాయి, అక్కడితో అయిపోద్ది. మీకు ఓకే అనుకుంటే సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే ఈ సామ్సంగ్ A35 కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే 20,000 రూపాయల దగ్గర బెస్ట్ ఆప్షన్ రియల్మీ P3 Pro. అది కాదనుకుంటే iQOO Z10R, Vivo T4R రెండు సేమ్ ఫోన్సే, ఏ తక్కువకి వస్తే అది తీసుకోవచ్చు. లేదు బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే ఒప్పో K13 కన్సిడర్ చేయొచ్చు. ఇవేవి వద్దనుకుంటే పోకో X7 కూడా మంచి ఆప్షనే, బట్ అది లాస్ట్లో పెట్టుకోండి. లేదు నాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచే కావాలనుకుంటే ఈ సామ్సంగ్ A35 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫోన్ రివ్యూ మన ఛానల్లో ఉండదు, మిగతా అన్ని ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ రివ్యూ చూడండి. మీకు దానిలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్ ఇవన్నీ నాకు ఓకే అనుకుంటేనే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి పర్చేస్ చేయండి. ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ రావాల్సి ఉన్నాయి. 25,000 రూపీస్లో 30,000 రూపీస్లో ఏ ఫోన్స్ కొనాలి, ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.